గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు భట్టి ఇంట్లో పెళ్లి బాజా జోరుగా చీరల పంపిణీ తెలంగాణలో డీసీసీ రగడ మంత్రుల వాట్సాప్ గ్రూప్ హ్యాక్ ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు G20 సమావేశాల్లో మోదీ బిజీ స్మృతి మంథన పెళ్లి వాయిదా ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఫ్యూచర్ సిటీలో తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 300 ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు గ్లోబల్ సమ్మిట్ 2025 ను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మిట్ ఏర్పాట్లను సీఎం దగ్గరుండి పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ ను కలిసి ఈ నెల 26న జరగనున్న తన కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్ కు రావాలని భట్టి దంపతులు ఆహ్వానించారు. భట్టి విక్రమార్కతో పాటు ఆయన సోదరుడు ఎంపీ మల్లు రవి కూడా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. గాంధీనగర్ గ్రామంలో గిరిజన సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారుల్ని ఆదేశించారు. చివరి గింజ వరకు కొంటామని దళారుల్ని నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలంలోని కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ మొదటగా ప్రారంభించామని త్వరలో పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మహిళల్ని ధనవంతులుగా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కోహెడా రైతు వేదికలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలను అందిస్తుందని మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జాతీయ స్థాయి కోర్సులతో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. యూనివర్సిటీ ప్రాంగణాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన కామెంట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదన్నారు. అడ్లూరి లక్ష్మణ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రకాల్చి వాత పెట్టినా కూడా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదన్నారు. ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న మంత్రి అడ్లూరి కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కార్ రేస్ కేసు రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది ఏసీబీ. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండటంతో ఈ కేసు తెలంగాణ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. నెల రోజుల్లో టిమ్స్ హాస్పిటల్లో సేవల ప్రారంభం ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రారంభిస్తారా లేదా మరో తేదీ ప్రకటిస్తారా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 17 డీసీసీ పదవుల్ని బీసీలకు, మొత్తంగా 75% డీసీసీ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చామన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో బీసీ లీడర్లు అందరం కలిసి ఈ అంశాలపై చర్చిస్తామని అన్నారు. భవిష్యత్తులో జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు అసాధ్యమని అన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి శిబిరంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. నల్గొండ డీసీసీ కోసం మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పున్నా కైలాష్ కు డీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించింది అధిష్టానం. దీంతో పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మోహన్ రెడ్డి. కాంగ్రెస్ లో తిడితేనే పదవులు వస్తాయని మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లేఖ రాశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కు సంబంధించి తనకు ఇచ్చిన నోటీసుకు సమాధానం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు. ఇప్పటికే 2 సార్లు దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది శాసనసభ్యులకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పందించేందుకు స్పీకర్ నిరాకరించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై తనని అడగొద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. దానం సమయం అడిగారా అని ప్రశ్నించగా తెలియదని స్పీకర్ దాటేశారు. అన్ని విషయాలు అసెంబ్లీ సెక్రటరీ చెప్తారని వెల్లడించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్ నగర్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షల రూపాయలతో దుర్గామాత ఆలయ నిర్మాణానికి మహేష్ కుమార్ గౌడ్ అలాగే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్న మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. పేదలకు నిస్వార్థ సేవలు అందించారని గుర్తు చేశారు. మానవ సేవ మాధవ సేవ అని నమ్మి ఆచరించారని, ఆయన ప్రపంచమంతా ప్రేమను పంచారన్నారు. తన సేవల ద్వారా ఎంతో మందికి తాగునీరు అందించారని రాధాకృష్ణ కొనియాడారు. ఎన్నో హాస్పిటల్ స్థాపించి పేదలకు వైద్యం అందించారని చెప్పారు. దేశ విదేశాల్లో సత్యసాయి సిద్ధాంతాలు అమలవుతున్నాయన్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ. సత్యసాయి సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజాసేవకు అంకితమై కోట్లాది మంది భక్తులు సత్యసాయికి ప్రతిరూపాలయ్యారని కొనియాడారు. పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు సీఎం హాజరయ్యారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా నూతన అధ్యాయాన్ని సత్యసాయి ప్రారంభించారని చంద్రబాబు అన్నారు. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని కొనియాడారు. శ్రీ సత్యసాయి బాబా మనిషిలో దేవుడిగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ హాజరయ్యారు. సత్యసాయి విద్య, వైద్యం, తాగునీటి సమస్యల్ని పరిష్కరించి చూపించారన్నారు. 140 దేశాల్లో సత్యసాయి బాబాకు భక్తులున్నారని, వారు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. సత్యసాయి బాబా ప్రేమతో మనుషుల్ని గెలిచారన్నారు సీఎం రేవంత్. ఈ నెల 24న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. నియోజకవర్గంలోని 312 స్కూళ్లలో చదివే 2,80,000 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 ఎమ్మెల్యేల సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని శ్రీనివాస వర్మ తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన అన్యాయం కంటే వైసీపీ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్తోనే సాధ్యమయ్యాయని అన్నారు. ఏపీని ఆధ్యాత్మిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పెంచనకోలలోని ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. జిల్లాలో 58 ఆలయాలను పునర్నిర్మించేందుకు 118 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలోనే విడుదల చేశామని మంత్రి ఆనం తెలిపారు. ఒంగోలులో మైనింగ్ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. జగన్ హయాంలో మైనింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురై దినదిన గండంగా గడిపేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనింగ్ పరిశ్రమలు ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రికార్డు స్థాయిలో పంటల ధరలు పతనమైన రైతుల వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడటం లేదని జగన్ ఆరోపించారు. పంట నష్టపోయిన రైతుల పరిస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితుల్ని తట్టుకోలేక, ఏమాత్రం ఆసరా లేక రైతులు తాము వేసిన పంటల్ని తామే ట్రాక్టర్స్ తో దున్నివేసే పరిస్థితులు తీసుకొచ్చారని జగన్ ఆరోపించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఏపీ మాజీ సీఎం జగన్ పర్యటించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ సోదరుడి కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. వధువరుల్ని ఆశీర్వదించారు. జగన్ బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాప్తాడుకు వచ్చిన జగన్ ను చూసేందుకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జగన్ తన చుట్టూ ఉన్న నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినొద్దని సూచించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీలో అధినాయకుడిని చుట్టూ ఉన్న కోటరీ వ్యవహరించిన తీరు నచ్చక వైసీపీ నుంచి బయటకు వచ్చానన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో నేనని, వేరే పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని, తాను వాటికి లొంగే వ్యక్తిని కాదన్నారు విజయసాయిరెడ్డి. కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీలో 220 కుటుంబాలకు 11 కోట్ల రూపాయల చెక్కుల్ని నాగబాబు పంపిణీ చేశారు. చేనేత కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. చేనేత పెన్షన్ తో పాటు ఇంట్లోని వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వాలన్నారు. అలాగే నేతన్నలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలన్నారు కవిత. వనపర్తి జిల్లా కొత్తకోట చేనేత కార్మికులతో కవిత భేటీ అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కాన్వాయ్లో కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరగగానే ఎయిర్ బ్యాగ్లు తెరుచుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎంఓ వాట్సాప్ గ్రూప్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులకు చెందిన వాట్సాప్ గ్రూప్లను హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను షేర్ చేశారు కేటుగాళ్లు. ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయ్యప్ప రవి కేసులో 4వ రోజు కస్టడీ ముగిసింది. పోలీసులు కీలక విషయాల్ని లాగేందుకు ప్రయత్నిస్తున్నా రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెప్పాడు. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయట పెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టు తెలిపాడు. పైరసీ దందా పోలీసులకు సవాల్గా మారింది. అయ్యప్ప రవి అరెస్ట్ అయినా పైరసీలు మాత్రం ఆగడం లేదు. అయ్యప్ప బప్పం వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేసినా మూవీ రూల్స్ వెబ్సైట్ తీరు మార్చుకోలేదు. థియేటర్లో సినిమా విడుదలై తెల్లారే మూవీ రూల్స్ లో పైరసీ కాపీ ప్రత్యక్షమవుతోంది. కెమెరాలో రికార్డ్ చేసిన ప్రింట్లు మూవీ రూల్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. బెహ్రా నుంచి వచ్చే GF724 విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని వెంటనే ముంబైకి దారి మళ్లించారు. ముంబైలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. జిల్లాలో అదుపు తప్పి ఒక కారు కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ ఉధృతికి కారు కొట్టుకుపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అయ్యప్ప భక్తులు గమనించి కారులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా కొమ్మాలపాడులో ఈ ఘటన జరిగింది. శ్రీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ దర్శించుకున్నారు. న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి, సినీ హీరోయిన్ నిక్కీ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సంక్రాంతికి ఇంకా 7 వారాలపైనే సమయం ఉన్నప్పటికీ దూర ప్రాంత రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయి. కొన్నింట్లో నిరీక్షణ జాబితా 5,600 దాటేసింది. గోదావరి, గరీబ్ రథ్, ఈస్ట్ కోస్ట్, చార్మినార్, సింహపురి, గౌతమి, కోనార్క్, మహబూబ్ నగర్, విశాఖపట్నం, శబరి, నారాయణాద్రి, పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లలో గరిష్ట పరిమితిని దాటేసి రిగ్రెట్ కు చేరింది. మావోయిస్టుల ఎన్కౌంటర్లను ఖండిస్తూ దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. దీంతో 6 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్ ను ఖండిస్తూ భారత్ బంద్ తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. అప్రమత్తమైన పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఏపీని మరో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. మొన్న మొంతా అలజడి సృష్టిస్తే ఇప్పుడు సెనియార్ తుఫాన్ గండం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది 24 గంటల్లో మరింత బలపడే ఛాన్స్ ఉంది. 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారేలా కనిపిస్తోంది. వాయుగుండం తుఫాన్ గా మారితే బీభత్సం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. 11 పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం అవుతున్న కొద్దీ పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోని చాలా నగరాల్లో ఏకకాలంలో బాంబు దాడులు చేసేందుకు 2 ఏళ్ల నుంచే ప్రణాళిక రచించినట్టు ఫరీదాబాద్ ఉగ్రమూఠలోని కీలక నిందితుడైన డాక్టర్ మజమ్మల్ తెలిపాడు. తమిళనాడులోని అధికారిక డీఎంకే పార్టీ ప్రజల్ని విడదీసేలా రాజకీయాలు చేస్తోందని టీవీకే చీఫ్ సినీ నటుడు విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తన రాజకీయ ప్రచారాన్ని పునఃప్రారంభించారు. కాంచీపురం జిల్లాలో ఓ ఇండోర్ సదస్సులో ప్రసంగించారు. డీఎంకేది దోపిడీ భావాజాలమని విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అయితే దీన్ని నిరూపించేందుకు తన వద్ద ఆధారాలు లేవన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఇది తనకు బాధాకరమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో తమ బృందం సేకరించిన అభిప్రాయాలకు వచ్చిన ఫలితాలకు పొంతన లేదన్నారు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని తాను నమ్ముతున్నానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కర్ణాటక రాజకీయాల్లో మరికొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో కల్లోలం జరగనుందని జోస్యం చెప్పారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార పోరు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ ప్రపంచానికి విశ్వసనీయ స్నేహితుడిగా, నమ్మకమైన భాగస్వామిగా ఉందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న ఆయన వివిధ దేశాలతో మెరుగుపడుతున్న సంబంధాలపై మాట్లాడారు. వివిధ దేశాల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడుతున్నాయని పీయూష్ గోయల్ చెప్పారు. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. మండలం మకర విళక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చారు. వారం రోజుల్లోనే ఏకంగా 5,75,000 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లుగా అధికారులు తెలిపారు. భక్తుల తాకిడి కొనసాగుతుందని, అయితే అడపాదడపా వర్షాలు కురుస్తున్నా భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు శబరిమల రద్దీపై కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా 18 మెట్లను ఎక్కే భక్తుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిమిషానికి 75 మంది మెట్లను ఎక్కుతుండగా ఈ సంఖ్యను 85కు పెంచాలని నిర్ణయించారు. గత సంవత్సరం ఈ సీజన్లో 53 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకున్నారు. అయోధ్య రామ మందిరంలో మంగళవారం జరిగే ధ్వజారోహణ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకకు సాధువులు, ప్రముఖులతో పాటు సుమారు 10,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా బాధ్యతల్లో కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానా హిసార్ జిల్లాలో జన్మించారు. ఢిల్లీని వాయు కాలుష్యం కలవరపడుతోంది. రోజు రోజుకు పరిస్థితి మరింత దిగజారుతోంది. గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో కొనసాగుతోంది. ప్రస్తుతం గాలి నాణ్యత 300 నుంచి 400 వరకు నమోదవుతోంది. దీంతో కాలుష్య నివారణ చర్యల్ని అధికారులు కఠినతరం చేశారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది పనివేళల్ని కుదించింది. ఢిల్లీ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా మరోవైపు గాలి నాణ్యతను సూచించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన స్మోక్ కంట్రోల్ టవర్ ను మాత్రం గాలి కొదిలేసింది. కోట్ల రూపాయలతో అట్టహాసంగా ఏర్పాటు చేసి ఏడాది కాలంగా తాళం వేసి ఉంచింది. భావనగర్ లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్వాడాలో అక్రమంగా నిర్మించిన భారీ భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు చేపట్టారు మున్సిపల్ అధికారులు. అక్రమ మద్యం కేసులో ఛత్తీస్గఢ్ లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. రాయ్పూర్ మాజీ ఎక్సైజ్ కమిషనర్ నిరంజన్ దాస్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయనతో పాటు వ్యాపారి హర్పల్ అరోరా ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఎన్కౌంటర్ జరిగింది. మౌలో పోలీసులకు నేరస్తులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ నేరస్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నేరస్తుడిని పోలీసులు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్ లో విదేశీ పక్షులు సందడి చేశాయి. జైపూర్లోని సాంభార్ ఉప్పునీటి సరస్సులో ఫ్లెమింగో పక్షులు పెద్ద ఎత్తున కనువిందు చేశాయి. ఇవి ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి సంతానోత్పత్తి కోసం 1000 కిలోమీటర్లు ఎగురుకుంటూ వలస వస్తాయి. ప్రతి ఏడాది ఇదే సమయానికి ఫ్లెమింగో పక్షులు ఈ లేక్ లో సందడి చేస్తాయని స్థానికులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజ్భవన్ లో యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని గవర్నర్ సూచించారు. ఈ క్రమంలో గవర్నర్ సివి ఆనంద్ విద్యార్థులతో కలిసి పలు యోగాసనాలు వేశారు. సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న G20 శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ బిజీగా గడుపుతున్నారు. వివిధ దేశాధినేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. అయితే నిన్న కూడా మెలోనీతో మోదీ భేటీ అయ్యారు. తాజా భేటీతో మరోసారి మోదీ మెలోడీ మూమెంట్ G20 సమ్మిట్ లో చోటు చేసుకుంది. G20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కూడా ఇప్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. జోహన్స్బర్గ్ లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు లూలా డిసిల్వా, సిరిల్ రామోసాతో మోడీ భేటీ అయ్యారు. ఈ కొత్త కూటమిలో భాగంగా యూపీఐ, కోవిన్, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పంచుకోవడం వంటి అంశాలున్నాయి. ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు G20 కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. ఆరోగ్య రక్షణకు ప్రపంచవ్యాప్త ప్రతిస్పందన బృందం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో రంగంలో దిగేందుకు ఇది సన్నద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికాలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ బిజీగా గడిపారు. పలు దేశాలకు చెందిన నేతలను మోదీ కలిశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మర్చ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులాడా సిల్వాతో పాటు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జెమ్యూంగ్ తో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్తో స్నేహం కలకాలం ఉండాలని ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్ వేదికగా జరిగిన G20 సదస్సులో మోదీతో సమావేశం అనంతరం ఆయన ఇరు దేశాల మధ్య ఉన్న బంధం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. సదస్సులో మోదీతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. దక్షిణాఫ్రికా భారత మహిళా క్రికెటర్ స్మృతి మంథన పెళ్లి వాయిదా పడింది. ఆమె తండ్రి అనారోగ్యం పాలవడంతో వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ కంపోజర్ పలాస్ ముచ్చల్తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. శనివారం హల్దీ కార్యక్రమంలో మహిళా క్రికెటర్లంతా సందడి కూడా చేశారు. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉండగా ఉదయం స్మృతి మంథన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కు తరలించారు. దీంతో పెళ్లిని వాయిదా వేశారు.